ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ శంకర్ టీజర్ వచ్చేసింది. ఈ స్మార్ట్ రామ్ ని డిఫరెంట్ గా చూపించాడు పూరి. మరి డబుల్ స్మార్ట్ లో రెట్టింపు మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఈ స్మార్ట్ లో ఇద్దరు భామలు కనువిందు చేస్తే డబుల్ లో సింగిల్ హీరోయిన్ తో ఎందుకు సరిపెట్టేశారు? సరైన హిట్ లేని పూరి జగన్నాథ్ లో ఈ స్మార్ట్ డైరెక్టర్ డబుల్ అయ్యాడా? హావ్ ఎ లుక్. రామ్ కెరియర్ లో ఇస్మార్ట్ శంకర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 38 కోట్ల షేర్ తీసుకురాగా ఈ రికార్డును రామ్ దాటలేకపోయాడు. ఇస్మార్ట్ తర్వాత పూరి రామ్ కు సరైన హిట్ లేదు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్, అందులోనూ డబుల్ జోష్ నింపుతుందని టైటిల్ తోనే చెప్పేశాడు. ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్, నిధి అగర్వాల్ రామ్ తో జతకడితే డబుల్ ఇస్మార్ట్ అన్న పేరే గాని ఒక్క హీరోయిన్ తోనే కథ రాసుకున్నాడు పూరి. ముంబై నుంచి వచ్చిన కావ్య తాపర్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. కావ్య 2018లోనే ఈ మాయ పేరేమిటో సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఏక్ మినీ కథలో నటించిన ఆఫర్స్ రాలేదు. ముంబైలో కూడా ఈ అమ్మడిని పట్టించుకునేవారు లేకపోవడం, 2 ఏళ్లుగా ఛాన్సులు దక్కకపోవడంతో వెబ్ సిరీస్ చేసుకుంటూ కాలం గడిపేసింది. బిచ్చగాడుతో వెలుగులోకి వచ్చి ఈగల్తో రవితేజతో జతకట్టింది కావ్య. ఒక వ్యక్తి చిప్ ను మరొకరికి పెట్టడమన్న కొత్త పాయింట్ తో ఇస్మార్ట్ శంకర్ ఆకట్టుకుంది. మరి డబుల్ ఇస్మార్ట్ కి వచ్చేసరికి ఎలాంటి లైన్ తో వచ్చాడో తెలియాలి. టీజర్ లో కథేమిటో రివీల్ చేయకుండా మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇస్మార్ట్ క్లైమాక్స్ అఘోరల మధ్య సాగితే ఇందులోనూ డివోషనల్ టచ్ ఇచ్చాడు పూరి. ఇస్మార్ట్ దారిలోనే డబుల్ ఇస్మార్ట్ ను తీసినట్టు అనిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ జూన్ లో వస్తుందన్న రామ్ మాట నిజం కావడం లేదు. టీజర్ లో డేట్ కాదు కదా, మంత్ కూడా చెప్పలేదు. జూన్ 27న కల్కి రావడంతో డబుల్ రిలీజ్ కు ఛాన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య 3 నెలల పాటు షూటింగ్ కు నోచుకోకుండా రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కోసం ఇంకో 2 నెలలు ఆగాల్సిందేనేమో.